ఒక్కసారి అట్లా నుంచి సుబ్బు సాంగ్ స్టాప్ చేయి, ప్లే చేయి. వన్ మోర్ సార్. రెడీ రెడీ. ఓకే వచ్చేసి ఓడి అందరూ గట్టిగా చప్పట్లు. ఆల్ జడ్జెస్ మన జనంత సార్ చేతుల మీదుగా సో లైటింగ్ ల్యాంప్ జరుగుతుంది కాబట్టి ఎవరివన్ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాం. ఎల్ఈడి వస్తుంది, ఎల్ఈడి పడుతుంది స్క్రీన్ లో. సో లైటింగ్ ల్యాంప్ కార్యక్రమం జరుగుతుంది. ఆల్ జడ్జెస్ అండ్ మన చీఫ్ గెస్ట్ నోబుల్ మాస్టర్ అండ్ మన జనార్దన్ సార్ చేతుల మీదుగా. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం. నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ నోబుల్ మాస్టర్ సార్ ప్లీజ్. సంపదః శత్రుబుద్ధి వినాశాయ. నెక్స్ట్ మన క్లాసికల్ డాన్స్ జడ్జ్ గారు సో ప్లీజ్. దీపజ్యోతి నమోస్తుతే. నెక్స్ట్ కిడ్స్ ఫ్యాషన్ సంబంధించి రామతుల సార్ ప్లీజ్. పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ జడ్జెస్ కి, అలాగే మన చీఫ్ గెస్ట్ నోబుల్ మాస్టర్ కి, అలాగే మన ఒంగోలు డైనమిక్ జనార్దన్ సార్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. ఓకే స్టాప్ సాంగ్. స్మాల్ ఏవి ప్లే అవుతుంది సో ప్లీజ్. ఒకేసారి ఈ సైడ్ డ్రైన్ కెనాల్స్ డ్రైన్స్ కూడా కట్టేస్తున్నారు. ఇలాంటి పని అప్పుడు పిల్లలు ఎవరు చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. ఇది అందరూ తెలిసిన సత్యము. మీరు ఎంత చేసినా కూడా 2019లో ఓటమి పాలయ్యారు, ఎలా అనిపించింది? అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చల కన్నా భయంకరంగా ఉంటుంది. ఎంత బలుస్తారో అంత అరెస్ట్ అవుతారు. ఇక్కడ అర్థం కావట్లా. ఎంత భయప్రాంతులు చేస్తారో అంత అరెస్ట్ అవుతుంది. ఇదేం పాత రోజులు కాదు. ఇవాళ అధికారం కూడా పోలీసు వాళ్ళు వెళ్తారు. మనకు ఎందుకు ఎంతో మంది నాకు వెళ్తే ప్రజలు టైం వచ్చినప్పుడు అందరూ రోడ్డు మీదకి వస్తే మీరు కానీ అన్న కొడుకు కానీ ఎవరికి చేయలేదు. కాన్స్టిట్యూన్సీ లీడర్ గారు చూడాలి కదా. అక్కడ ఏం జరుగుతుంది నువ్వు తెలియకుండా ఉద్యోగాలు ఏం చేస్తాం, ఏం చేస్తాం అవన్నీ ఇప్పుడు మాట్లాడలేదు. టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చుట్టా మొత్తం ఉన్నాయి. ఏం మాట్లాడాలా ఏం చేయాలా అనేది అప్పుడు మాట్లాడతాం. కొత్త ట్రెండ్గా 5 నెలల్లో బాగా ఇబ్బందులు పడుతున్నారు. చూస్తాం అది కూడా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో అది కూడా అన్ని కూడా మేము చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా చేయాలనేది మీకు వచ్చినప్పుడు మళ్ళీ మేము చూస్తాం. ఏదైనా నోట్ చేసుకుంటా ఉన్నాం. ఎవరు ఎంత మితిమీరి పనిచేస్తారో దానికి ప్రతి ఒక్కదానికి భవిష్యత్తులో ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. వీటి వల్ల ఒకసారి చూడాలి అనే దాని మీద ఈ రోజుకి బాధపడుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు. అయ్యా తప్పు చేసాము, ఆ రోజు ఇంత పని చేసావు, ఏదో ఒకసారి చూద్దాం అనుకొని పొరపాటు చేసావు, ఆ పొరపాటు మాకు బాగా గురించి చెప్పారు, తప్పకుండా ఈసారి మీకే చేస్తామని చెప్పేసి ప్రజలుగా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు వచ్చినప్పుడు కానీ నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ పెళ్లిలో కనపడినప్పుడు కానీ అందరూ చెప్పే వాతావరణం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు. మనకి ఈరోజు 3 సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు పడ్డాం. కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు.
ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అనుకూలంగా తిరిగారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా రాసుకున్నాం. తప్పకుండా కూడా రేపు మనం గెలిచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత వాళ్ళకు వడ్డీతో సహా ఇవన్నీ కూడా తెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఏం చేయడానికి లేదా? తొందరపడితే చరిత్ర నీకు రాయలేదు. అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి ఒంగోలు నియోజకవర్గ ప్రజలంతా అభివృద్ధి వైపు నడిచినందుకు మీకు నా అభినందనలు. కృంగిపోరు, గెలుపుతో గర్వపడరు, అభివృద్ధి కోసం నిత్యం అన్వేషిస్తుంటారు. అవి పెరగని మీ 5 ఏళ్ల పోరాటం, కార్యకర్తలు మీ గెలుపు కోసం పడ్డ ఆరాటం, ఇవే మీ అత్యధిక మెజార్టీకి సాక్ష్యం. మీ విజయం ప్రతి ఒక్కరి ఆశకు ఆరంభం. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి ఇది పునఃప్రారంభం. ప్రతి పేదవాడి గుండెలో చిగురించిన ఆనందం. మీ రాతతో మళ్ళీ ఒంగోలుకు తిరిగి వచ్చింది వైభవం. ఇలాగే మీ అభివృద్ధిని కొనసాగిస్తారని మిమ్మల్ని నమ్ముకున్న ఒంగోలు ప్రజానికానికి ఎల్లవేళలా తోడు ఉండి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం. పాలకులు కాదు మీరు, ప్రజాసేవకులు, నిజాయితీ గల నాయకులు. మీలాంటి అరుదైన వ్యక్తిత్వానికి సరిపడే ఒక్క మాట మీ అభిమానులుగా చెప్పగలం. కుల మతాలకు అతీతంగా అనుకుంటారు అందరినీ మనం. అందుకే మీ చుట్టూ ఉంటారు ఎప్పుడూ జనం. ఇది దామచర్ల జనార్దన్ గారి ప్రపంచనం. ఈరోజు స్టార్ డ్యాన్స్ స్పోర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో డ్యాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దీనికి సురేష్ గారు, అదేవిధంగా రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. 1 సంవత్సరం నుంచి ఈ డ్యాన్స్ అకాడమీని నడుపుతూ ఉన్నారు. ఈరోజు బయట నుంచి కూడా నటినట్లు కూడా కొంతమంది అంతా కూడా ఈరోజు ఒంగోలుకి వచ్చారు. వాళ్ళకు కూడా మనందరి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది చదువులో బాగుంటారు, కొంతమంది స్పోర్ట్స్లో బాగుంటారు, కొంతమంది నటనలో బాగుంటారు, కొంతమంది డ్యాన్స్లో బాగుంటారు. అంటే వాళ్ళ పుట్టినప్పటి నుంచి వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి పొజిషన్స్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాదులని చెప్పి అతనికి డ్యాన్స్ ఇష్టమా లేకపోతే యాక్టింగ్ ఇష్టం అనుకో, నువ్వు కాదురా ఇంజనీరింగ్ చదవాలని చెప్పేసి బలవంతంగా ఇంజనీరింగ్ పంపించినా కూడా దాని ఆ కాన్సన్ట్రేషన్ అతనికి రాదు. అతను ఇంజనీరింగ్ అయినా కూడా ఇప్పుడు కూడా మైండ్లో
అండ్ నేను డ్యాన్స్ అయితే బాగుండేది లేకపోతే ఇంకోటి అయితే బాగుండేది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచనలు వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనుషుల్లో మనం అందరం కూడా అన్ని రంగాల్లో అందరం ఉండాలి. ఈరోజు పెద్ద పెద్దలు క్రికెటర్స్లో ఈరోజు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఈరోజు అభిమానులు ఉన్నారు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ యాక్టివిటీ అది పెంచుకున్నారు, దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు మన భారతదేశం కోసం వాళ్ళంతా కూడా క్రికెటర్స్గా మన స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నారు. కాబట్టి అలాంటి ఎవరికి వాళ్ళకి ఉండే విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ డ్యాన్స్ అకాడమీ నడుపుతూ మన సురేష్ గారు కానీ, రవికుమార్ గారు కానీ, ఇంకా వాళ్ళ మిత్రులంతా కూడా కలిసి నాకు పోయినసారి 2019లో కూడా ఒక ఫిలిం చేశారు, షార్ట్ ఫిలిం చేశారు. అప్పుడు కూడా అది చాలామంది వ్యూస్ కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏది కూడా ఈ రోజుకి నన్ను కోరి ఇది కావాలి సార్, ఈ పని ఉందని కూడా నన్ను కనపడారు. ఇలాంటి ప్రోగ్రాంలకు వచ్చినప్పుడు మాత్రం కనపడతారు, మేము పరాణోళం అంటే అది అని చెప్పేసి. అలా ఒక మంచి మనుషులు, అలాంటి ఏదో ఆశించి చేసేది కాదు. ప్రజలకు కూడా ఒక సమాజంలో ఒక మంచి మార్పు రావాలి, సమాజంలో ఒక అన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పరిస్థితులు కూడా మార్పులు వచ్చే పరిస్థితి రావాలి అంటే ఒక మంచి పార్టీ అధికారంలోకి రావాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా ఆ రోజుల్లో వాళ్ళ చేతుల్లో జరిగిందని చెప్పడం నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అకాడమీ నడుపుతూ ఈ అకాడమీలో ఇంతమంది ఈరోజు ఈవినింగ్ నుంచి కాంపిటీషన్స్ పెడతా ఉన్నారు. జిల్లా నుంచి ఒక 7 కాంపిటీషన్ టీమ్స్ వచ్చినాయి అన్నారు. అది ఇంకా పడుతుంది. కాబట్టి మమ్మల్ని కూడా ఒకసారి వచ్చి పోమంటే దానికోసం వచ్చాను. మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు. చెన్నై నుంచి వచ్చారు మన డ్యాన్స్ మాస్టర్ కూడా, నవ్వులు మాస్టర్ గారు చెన్నై నుంచి వచ్చారు. ఇట్లా పక్క నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ రోజు కూడా వచ్చిన మీ అందరికి కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈ అకాడమీ కూడా ఇంకా బాగా జరగాలి. భవిష్యత్తులో కూడా డ్యాన్స్ అకాడమీ కూడా ఒకటి ప్రభుత్వం తరఫున ఒక బిల్డింగ్ కూడా కట్టిస్తాం. ఈ విధంగా ఉండేది కాకుండా మనకి అది కూడా చెప్పాము. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాలోనే ఎక్కువ కూచిపూడి, భరతనాట్యం ఇది చేసే ఎక్కువ మంది కూడా మన దగ్గరే ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఒక డ్యాన్స్ అకాడమీ అంటే వాళ్ళకి ఎక్విప్మెంట్స్ తోటి కూడా పెట్టే విధంగా దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించున్నాం. అది తొందరలోనే అయితే ఈసారి మన అకాడమీ కూడా దాంట్లో ఏ కండిషన్లో మీ అందరూ కూడా నడుపుకునే విధంగా నా ప్రయత్నాలు కూడా నేను చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా కలుసుకున్నందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సో స్మాల్ రిక్వెస్ట్, చిరు సత్కారం KLR గిఫ్ట్స్ ఫ్యాన్సీ తరపు నుంచి కళ్యాణ్ మ్యామ్ గారు. సో ప్లీజ్ మ్యామ్. సో ప్లీజ్ గట్టిగా చప్పట్లు సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ముందుకి సార్, కొంచెం ముందుకి. సో ఎవరివని గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. సో ఆహ్వానం నుంచి మీ అందరికీ ఓవర్స్ చెప్పడానికి చేసిన మన ఒంగోలు డైనమిక్ జనరేటర్ సార్ కూడా మరొకసారి పేరెంట్స్ తరఫు నుంచి, పిల్లల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్కడైనా సరే మార్కెట్లో ఉంది, మీకు మంచి గిఫ్ట్స్ దొరుకుతాయి. తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇది కూడా గమనించగలరు. సో స్పాన్సర్స్ అందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. పేరెంట్స్ నుంచి ఒక బాలుడు చెట్టు నాటి తాము పడుతున్న ఇబ్బందులను చెప్పడానికి వర్తమానానికి రావడం జరుగుతుంది. రీఛార్జ్ పని ఒత్తిడితో మానసికంగా మరియు శారీరకంగా నలిగిపోయిన ఒక ఉద్యోగికి తమ స్నేహితులు ఒక చిన్న విరామం ఇచ్చి ఉత్సాహాన్ని నింపుతారు. బ్రేక్ అనే చక్కటి అంశంతో రూపొందించబడిన లఘు చిత్రం ఇది. పోస్ట్ మ్యాన్. ఒక సాధారణమైన పోస్ట్ మ్యాన్ జీవితంలో అనుకోని మలుపులు రావడంతో చిన్నపిల్లవాడైన తన కొడుకు
తన తండ్రి బాధ్యతను మోస్తూ డబ్బే సర్వస్వం అనుకొని అన్ని కోల్పోయిన ఒక ధనవంతుడికి తను చేసిన తప్పు తెలుసుకునేలా చేస్తాడు. జీవితంలో డబ్బుతో పాటు ప్రేమ ఆప్యాయతలు కూడా ముఖ్యమని ఈ చిత్రం తెలియజేస్తుంది. అర్ధాంగి అలిగితే భర్త సర్వస్వం అనుకొని బ్రతికే భార్యను ఏమాత్రం పట్టించుకొని ఒక భర్తకి తనదైన శైలిలో ఒక గుణపాఠం చెప్పి కళ్ళు తెరిపించిన ఒక అర్ధాంగి కథ. గుణపాఠం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పట్టించుకోకపోవడంతో తప్పుదారి పట్టిన పిల్లలకి, తప్పుడు అపోహలో ఉన్న తల్లిదండ్రులకి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు నేర్పించిన పాఠమే ఈ గుణపాఠం. అనగనగా ఒక రోజు హఠాత్తుగా ఒక రంగుల ప్రపంచంలోకి వెళ్ళిన ఒక వ్యక్తి తను చూస్తుంది అందమైన రంగులు కాదు, మనుషులు కులం పేరుతో కప్పుకున్న ముసుగులను తెలుసుకుంటారు. కులం గోడలు కూలిపోవాలని సమాజాన్ని కోరుకుంటూ ఒక కొత్త కోణంలో నిర్మించిన లఘు చిత్రం. సో ఇప్పుడు మనం ఎప్పుడు లైన్ క్యూగా తీస్తాం. మరి ఇంత చక్కగా జ్యువెలరీ అండ్ ఒక నిమిషం రెడీ సార్. సార్ నవ్వులు సార్. సార్ నవ్వులు సార్. మా ఫ్రెండ్ వాళ్ళ పాప గిఫ్ట్ తెచ్చుకుంది, మీ చేతుల మీద తీసుకుని ఆశపడుతున్నాను సార్. ప్లీజ్ కమ్ సార్. ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలతో ఒకప్పుడు మన సినిమా ప్రపంచాన్ని వెళ్ళిన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్, మన ప్రభుదేవ్ గారి శిష్యుడు. అతను మనకి పూర్తి స్థాయిలో ఇప్పుడు కనపడకపోవచ్చు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీశాడు. నిన్నాకే మొత్తం చూశాను నేను. అసలు మంచి మంచి హిట్ సాంగ్స్. సార్ని మన ఒంగోలు రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరి సురేష్ ఎట్టబట్టే నాకు తెలియదు, కానీ సురేష్ నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మన గురువు గారు ఇక్కడికి వచ్చి ఏం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా మన కోసం వచ్చి ఇంతసేపు కూర్చొని ఇంతమంది మధ్య ఆలోచన అంటే సార్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అలిగానబ్బా, పన్ని మూతి పెట్టుకుంటున్నా. ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా, నేను ఏడుస్తాను కదా. నోబుల్ మాస్టర్ చేతుల మీదుగా గిఫ్ట్ కావాల్సిందే. నాకు ఏం చేస్తాను తెలియదు. సుహారి సురేష్ గారు, నాకు గిఫ్ట్ కావాలి, నేను ఏడుస్తాను కదా. నేను పన్ని మూతి పెట్టుకుంటాను ఇప్పుడు. సార్ నోబుల్ మాస్టర్ మీ చేతుల మీదుగా. సార్ 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 అప్పుడు సార్ 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 అది శోభా. సో ఇప్పుడు అక్షర కూడా నోబుల్ మాస్టర్ చేతుల మీద స్మాల్ గిఫ్ట్ వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. అడుక్కోకి ఇచ్చారబ్బా మొత్తానికి లేదు. సురేష్ గారు ఇంకా మేము దిగొద్దు, మేము అడుగుతాం. స్పాన్సర్స్ కూడా సార్. ఇప్పుడు అక్షర కూడా గిఫ్ట్ ఇస్తున్నారు నాకు కదా. రేపు మీకు ఉందిరా నా చేతిలో దిగిన తర్వాత. సెకండ్ రౌండ్ ఫస్ట్ బ్యాచ్ గెట్ రెడీ. సెకండ్ రౌండ్ ఫస్ట్ బ్యాచ్ గెట్ రెడీ. అట్లాగే సెకండ్ రౌండ్ సెకండ్ బ్యాచ్ సెకండ్ సాంగ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అట్లాగే సెకండ్ రౌండ్ థర్డ్ సాంగ్.
ఇక సెకండ్ రౌండ్ క్లాసికల్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రహమతుల్లా సార్. మరి జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు మీరు కూడా జస్ట్ ఒక వాక్ చేయాల్సిందే, రావాలి గట్టిగా చప్పట్లు. ఇంతమంది ఫ్యాన్స్ అడుగుతున్నప్పుడు కొంచెం ఫాస్ట్ గా రావాలి. ఒక వాక్ అయిపోయింది త్వరగా. రహమతుల్లా సార్ ప్లీజ్ రెడీ చేసుకోండి ఫస్ట్. సో మరింత చక్కటి కిడ్స్ ఫ్యాషన్ షోకి జడ్జిమెంట్ వహించిన రహమతుల్లా సార్ని కూడా జస్ట్ ఒక వర్క్ తో మిమ్మల్ని అందరినీ అలా పసంద్ చేస్తారు. సో మ్యూజిక్ ప్లేస్ చెన్నైలోనే ది బెస్ట్ గా మరి గిఫ్ట్ గెలుచుకున్న మన రెడీ మేడం. రైట్ ఫస్ట్ సెకండ్ సబ్జెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ కాంపిటీషన్ లో క్లాసికల్ రెడీగా ఉన్నది. ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్స్ తో మీ ముందుకు వచ్చేస్తారు. సెకండ్ సాంగ్ క్లాసికల్ సార్ స్టార్ట్ అవుతుంది సెకండ్ రౌండ్. సో బ్యూటిఫుల్ ఈవెంట్ కి స్పాన్సర్ చేసిన వారు కేఎల్ఆర్ గిఫ్ట్ అండ్ ఫ్యాన్సీ. వ్యాలెన్స్ డే కావచ్చు, అకేషన్స్ కావచ్చు, ఏదైనా కానీ తప్పక సంప్రదించండి. స్మాల్ బడ్జెట్ తోనే మీకు గిఫ్ట్ అనేది ఏర్పాటు చేస్తారు. డిస్కౌంట్ కూడా ఇచ్చేసారు. ఇతని వల్ల నా బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ గారు సురేష్ బాబు గారు దొరికారు నాకు. అతను ఏం చెప్పాలి, ఆంటర్ప్రెనర్, అతను బిజినెస్ మ్యాన్, తర్వాత షార్ట్ ఫిల్మ్ చేసేవారు, మంచి టీం కోసం దొరికి ట్రై చేసిన వాళ్ళు, మంచి ప్రొడ్యూసర్. సో నాకు నా ఫ్రెండ్ వల్ల నా ప్రొడ్యూసర్ నాకు దొరికినదికి చాలా సంతోషం అండి. ఇక్కడ వచ్చినదికి చాలామంది పరిచయం అయ్యారు. సో ఏం చెప్పాలి, ఐ లవ్డ్ ఇట్ సింప్లీ. ఇట్ వాస్ ఆసమ్, టూ గుడ్. సో ప్లీజ్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఒక్క మర్చిపోయాం, సారీ. మన నోబెల్ మాస్టర్ వాళ్ళ మిత్రుడు మన తులసి సార్ అనమాట. సౌత్ ఇండియన్ ఫిల్మ్కి సంబంధించి కూడా డైరెక్ట్గా కూడా చేస్తున్నారు అనమాట సారు కూడా మంచిగా జడ్జిమెంట్కి సంబంధించి బాగా సపోర్ట్ చేసేసి మన నోబెల్ మాస్టర్ గారు కూడా బాగా మా టీంలో కూడా ఒక మంచి చేశారు. అలాగే ఫ్యాషన్ షో జడ్జిగా వచ్చిన మన రెహమాన్ అనమాట, చాలా రెహమాన్ సూపర్, తను కూడా చాలా గుడ్ జాబ్, చాలా చక్కగా చేశారు అనమాట. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అక్కడ మర్చిపోయాం, ఎవరో తెలుసా? కెన్ యూ గెస్? ఎస్, కరెక్ట్. ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందండి. యాంకరింగ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. యాంకరింగ్ చాలా యాక్టివ్గా ఒక పవర్ఫుల్ జనరేటర్ లాగా అక్షరా మేడం గారు చాలా చక్కగా ఎక్సలెంట్గా ఈ కాంపిటీషన్కి 50% అక్షరా మేడం యాంకరింగ్. సో అక్షరా మేడం కూడా, మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సూపర్ యాంకరింగ్. సో అట్లాగే ఇంత సూపర్గా ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇంత సక్సెస్ఫుల్గా దీన్ని ఆర్గనైజేషన్ చేసినట్టు మన సురేష్ మాస్టర్ మన దగ్గరే ఉన్నారనమాట. వద్దంటున్నారు, ఇంకా టైం ఎక్కువైపోయింది పాపము. మన సార్ కూడా వెళ్ళాలి మళ్ళీ, మన నోబెల్ మాస్టర్ కూడా ఒక 2 వాక్యాలు మన రెహమాన్ మాట్లాడతాడు. సురేష్ మాస్టర్ మర్చిపోయానండి, ఆయన ఎక్కడ లేవు, ఎదుగుతూనే ఉన్నాడు, కనపడం లేడు. అతను ఇక్కడ ఏంటి హీరో ఆఫ్ ద షో మన సురేష్ గారు. జస్ట్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఇతనే ఈరోజు హీరో. ఇతని కోసమే మేమందరం వచ్చాము. సో ఈ డాన్స్ క్లాసు ఇంకా పెరగాలి, ఇంకా ఎక్కువ పిల్లలతో క్యాన్వాస్ చేయండి, ప్రతి ఒక్కరిని చెప్పి ఇక్కడ జాయిన్ చేయమనండి. ఇది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎలాగుంటా ఇంకా పెద్ద ఒక ఆడిటోరియంలో చేయాలి. ఓకే, అందరూ చేస్తారా? మన సురేష్ గారిని సపోర్ట్ చేయండి. ఓకే, మన ప్రొడ్యూసర్ గారిని కూడా సపోర్ట్ చేయండి. ఆయన చాలా మొత్తం బ్రెయినే అతను అనమాట. ఇది వెనకాల. థ్యాంక్ యూ. అందరికీ నా అభినందనలు. నాది ప్రకాశం జిల్లా కడిగిరి తాలూకా పెద్దలబాబు. అయితే ఈ స్టేజ్ నిలబడాలంటే కారణం మన సురేష్ మాస్టర్ గారు. నేను ఇక్కడ స్కూల్లో డ్యాన్స్ చేయించాను. ఆ అభిమాన ప్రేమతో ఉండి నేను డ్యాన్స్ అకాడమీ పెడుతున్నాను, నాకు చీఫ్ గెస్ట్గా కావాలని చెప్తున్నాను. ఎవరైతే బాగుంటారని సార్ చాలా ఎదుర్కొన్నారు. తర్వాత నా మైండ్ సెట్లో సార్ ఉన్నారు, మాస్టర్ గారు. ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం, దొరికిందంటే మన అదృష్టం.
తర్వాత చేసి వచ్చేద్దాం. సరే సార్ని ప్రోత్సహించడం, మా బ్రదర్ గారిని ప్రోత్సహించేసి సారు చాలా బిజీ షెడ్యూల్ మన కోసం ఇంత దూరం వచ్చారంటే అన్ని పనులు వదిలేసేసి ఒక ప్రేమతో ఒక అభిమానంతో ఆ పిల్లల కోసము ఇలా చేస్తున్నారు కాకుండా చాలా బాగా అద్భుతం చేస్తున్నారు పిల్లలందరూ కూడా. మీ అందరూ ఒక ధన్యవాదాలు. ఆ పిల్లల్ని ప్రేమించి అభిమానించి ఇంత దూరం స్టేజ్ మీద తీసుకొచ్చినందుకు పేరెంట్స్కి అభినందన చెప్పుకుంటూ మా ఇద్దరు సురేష్ సార్ గారు మాకు చాలా చాలా కావాల్సిన మిత్రులు, మమ్మల్ని ఇంత దూరం నడిపించేందుకు ప్రేమపూర్వక అభినందన తెలుపుకుంటూ ఒక చిన్న ఈ మధ్యకాలంలో అమ్మాయి డాక్టర్ గారు సినిమాగా ప్రొడ్యూస్ చేస్తున్నామంటే మా బాబాయ్ గారు పక్కన ఉన్నారు. ఒకసారి స్టేజ్ ఇక్కడ బాబాయ్ గారు రండి. థ్యాంక్ యూ సార్ మా కోసం వచ్చేందుకు ప్రేమపూర్వక అభినందన. రవి సార్ గారు ప్లీజ్ స్టేజ్ తయారు సార్. రండి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ మాకోసం రండి ప్లీజ్. గట్టిగా చెప్పట్లు అధినేత మన రవికుమార్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఇంతసేపు ఇంత కష్టపడి పెద్ద చిన్న తేడా లేకుండా ఈ ఈవెంట్ కోసం ఇంతమంది ఓపికగా ఉండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ముందు మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పేరున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సురేష్ గురించి చెప్పాలి. సురేష్ చాలా కష్టపడతాడు, ఏ విషయాన్నైనా సరే సకల కళ వల్లబడి అనమాట. అతను ఒకటి ఇది అది అని కాదు, ప్రతి దాంట్లో అతని చెయ్యి ఉంటుంది. కష్టపడి 1 year బ్యాక్ స్టార్ డ్యాన్స్ అండ్ స్పోర్ట్ అకాడమీ స్టార్ట్ చేశాడు. చాలా కష్టపడి ముందుకు తీసుకొచ్చాడు, మెట్టు ఎక్కుతా వచ్చాడు. దీనికి గట్టిగా సపోర్ట్ రవి గారు లేకపోతే సపోర్ట్ అంత గట్టిగా ఉండేది కాదు. దాని వెనకాల బ్యాక్ బోన్ ఆయనే. వీళ్ళిద్దరు సారథ్యంలో 1 year కంప్లీట్ చేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం నోబుల్ మాస్టర్ గారు. ఆయన రాకపోయింటే ఈ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయ్యేది కాదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలతో సంబంధం లేకుండా ప్రతి దాన్ని ఊపేటొచ్చాడు. పెద్ద హీరోలతో కంపోజ్ చేశారు డ్యాన్స్. నాకు ఇక్కడ వచ్చే వరకు తెలియదు. నేను ఏదో 2-3 సినిమాలు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సాంగ్స్ పెద్ద సినిమాలతో చేసిన అంత పెద్ద మనిషితో మనం ఈ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు రావడమే మాకు విజయానికి కారణం సార్. ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఇది సహకరించిన తులసి మాస్టర్ గారు. సార్ లేకపోతే సార్ అనేది వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన ద్వారా మేము పట్టుకున్నాం. అంత పెద్ద మనిషిని పట్టుకోవాలంటే ముందు మాకు ఈ మనిషి కావాలి. ఈ మనిషి సక్సెస్ అయ్యాడు. ఇంకా కన్నా, అతను కూడా ఈ కన్నా పేరు మీకు తులసి మాస్టర్ గారు, కన్నా గారు సార్, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో ఇట్లాగా ప్రయాణం చేస్తాం. ఖచ్చితంగా మీరు మాకు సహకరించాలి. మీ ఒంగోలు మీరు అంబాసిడర్ మాకు మా డ్యాన్స్ అకాడమీకి. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయడానికి కూడా మీ వంతు ప్రోగ్రామ్, మీ వంతు సహాయం చేస్తే మేము ఇంకా సక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. యాంకరింగ్ నువ్వే. నెక్స్ట్ సార్, మీ పేరు ఐడియా లేదు కానీ చాలా బాగా చక్కగా మాట్లాడారు. మంచి డాన్సర్ అంతే విన్నాను. చాలా థ్యాంక్ యూ సార్, ఇంత ఓపికగా ఉన్నందుకు. నెక్స్ట్ రెహమాన్ గారు, మిమ్మల్ని అక్కడ చూసాను, రియల్ ఎస్టేట్లో చూశాను. మీరు చాలా వాటిలో సార్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో మా పని ఉంది. నెక్స్ట్ నుంచి మా ప్రోగ్రామ్స్ అన్ని మీకే. నెక్స్ట్ సార్ కూడా ఒక ప్రొడ్యూసరు. ఇంత కష్టపడి ఈ వయసులో కూడా వచ్చి ఇంతసేపు మనతో స్పెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. థ్యాంక్స్ టు సార్. సార్ రవి గారు, మీరు ఇట్లాగే సురేష్కి పక్క నుండి బ్యాక్ బోన్ లాగా ఇంకా పైకి తీసుకెళ్ళాలి. అతను ఒక్కడైతే వల్ల కాదు, మీలాంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, క్రమశిక్షణ ఉన్నవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు విన్నర్స్ ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. సో ఫస్ట్ 3rd ప్రైజ్ విన్నర్స్ ని స్టేజ్ మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. వైష్ణవి గట్టిగా చెప్పట్లు. సో వీళ్ళకి ప్రైజ్ అందించవలసిన వారు సాధనాల సురేష్ గారు, సుహారి మీడియా అధినేత. సో వీరి చేతుల మీద గిఫ్ట్ హ్యాంబర్ అయితే ఉంటుంది. కొంచెం గట్టిగా చెప్పట్లు. సెకండ్ ప్రైజ్ హితేష్. సెకండ్ ప్రైజ్ హితేష్ కి నోబుల్ మాస్టర్ చేతుల మీదుగా, నోబుల్ మాస్టర్ చేతుల మీదుగా ఈ ఇరువురికి
తులసి మాస్టర్ మీకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా ఓపిక కూర్చొని చూసి మళ్ళీ విన్నర్స్ చెప్పినందుకు వన్స్ అగైన్ ఎస్డిఎస్ అకాడమీ తరఫు నుంచి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ 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 ఓకే ఓకే సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, జిల్లాని గారు కొంచెం ఫాస్ట్. మన సుహారి సురేష్ గారికి ఓ అని అంటారా? ఎందుకో మాకు సుహారి ఏం సార్ అది మీ ఇంటి పేరు చెప్పండి సార్. సాధనాల దానికంటే సుహారి బాగుంది భయ్యలు. కొంచెం గట్టిగా చెప్పట్లు ఎనర్జీలో కిసి కన్నా మంచి ఊపిస్తుంది. రెడీ సార్ రెడీ సురేష్ గారికి సార్ సార్ పోయి స్మైల్ ప్లీజ్ సార్. సార్ 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 ఇటు చూడాలి. నేను మిస్ అయ్యాను. రండి మేడం. ఓకేనా రికార్డింగ్ ఓకే. వెంకట సుబ్బయ్య ప్రొడ్యూస్ గారు వచ్చేస్తున్నారు. మరి మూవీలో అవకాశం కావాలి కదా మనకి. చప్పట్లు కొంచెం గట్టిగా ఉండాలి, చిటుకులు చప్పట్లు. మేడం ముందు రండి మీ ఆవిడ. సార్ సుబ్బారావు సార్ ఇక్కడే ఉన్నారు పక్కనే. రెడీ సార్ ఇటు చూడాలి సార్ ప్లీజ్ ఫోటోకి ఒకసారి. అట్లానే ఉంది. రెడీ మేడం. సార్ 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 సుబ్బారావు సార్ ఓకే సార్ ఓకే సార్. రండి మేడం. రెడీ సార్ ఒక్క ఫోటో రెడీ సార్. తీసుకుంటా దీంట్లో తీసి సార్ సుహారి సార్ అట్లానే ఉన్నారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ నవోల మాస్టర్కి మరొకసారి. మరింత చక్కటి ఈవెంట్కి నిలబడి వీడియో తీసిన ఫోటోగ్రాఫర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎస్డిఎస్ అకాడమీ తరఫు నుంచి, పేరెంట్స్ తరఫు నుంచి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా చిన్న మూమెంట్ ఉంది సార్. అట్లానే ఉంది సార్ సార్ సుబ్బారావు సార్. సో ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఇవన్నీ స్పాన్సర్ చేసిన వాళ్ళు సుబ్బారావు సార్, హెచ్ఎంటి. సో సుబ్బారావు సార్ ఒకసారి ధన్యవాదాలు. ఓకే సార్. సార్ అందరినీ పొగలేరు, మా కెమెరామెన్స్ పొగడలేదు. స్టార్టింగ్ నుంచి నిలబడి ఉన్నారు, మీరు పొగడాలి ఓకేనా? సో రెడీ. ఇప్పుడు క్లోజ్ ఎండింగ్ మన రవికుమార్ సార్ మాట్లాడతారు. సో వన్స్ అగైన్ సార్ చెక్ ఎడిటింగ్ చేసేది మీకు లాస్ట్లో పాట